ఈరోజు వీడియోలో తోటకూర, చల్లకూర ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఏంటి తోటకూర, చల్లకూర అదేంటి అనుకుంటారా? తోటకూరతో ఎప్పుడు చేసుకున్న రెసిపీసే కాకుండా ఇలా కూడా ట్రై చేయండి. ఇది నేనేమి ప్రయోగం కాదు. మా ఇంట్లో మా అమ్మ వాళ్ళు రెగ్యులర్‌గా చేసేదే. దీనికోసం మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ పెరుగు కావాలండి. చూసారా పెరుగు మీద మీగడ ఎంత తిక్కగా వచ్చిందో ఊరికే మీకు చూపిద్దామని చూపిస్తున్నాననమాట. గేదె పాలు మాకు దొరుకుతున్నాయి. దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదండి. కొంచెం శనగపిండి, 4-5 స్పూన్స్ శనగపిండి, పచ్చిమిర్చి, తోటకూర కావాలంతే. చల్లకూర అంటే అందులోనే ఉంది కదండి పేరు. పెరుగుతో మజ్జిగతో కానీ చేస్తారని. ఇప్పుడు ఒక 4 స్పూన్స్ కర్డ్ అనేది తీసుకుందాము. తీసుకుని ఆ శనగపిండిని ఇందులో బాగా మనం బీట్ చేసుకుంటూ కలపాలన్నమాట. ఎలా అంటే ఉండలు లేకుండా అన్నమాట. మంచిగా అలాగా లిక్విడ్ ఫామ్ అయ్యేంత వరకు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కొంచెం కొంచెంగా కలుపుకోవాలండి. ఆకుకూరని ముందుగానే నేను ఒక 2 కట్టలు తీసుకున్నాను. వాష్ చేసుకుని మంచిగా కట్ చేసి పెట్టుకున్నాను. మనకు అలా ప్రిపేర్ అయింది కదండి. దీన్ని మనం కర్రీలో మధ్యలో యాడ్ చేస్తామన్నమాట. దీనికోసం ముందుగా ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని పచ్చిశనగపప్పు వేసుకోవాలండి. ఫస్ట్ పచ్చిశనగపప్పు ఎందుకు వేస్తున్నారా అంటే నాకు ఎందుకో అండి అవి మాడిపోతాయేమో, త్వరగా వేగవు కదా అని ముందు అవి యాడ్ చేసి తర్వాత ఆవాలు, జీలకర్ర యాడ్ చేస్తాను. ఈ కర్రీలో మనం కారం యాడ్ చేయమండి, పచ్చిమిర్చే యాడ్ చేస్తాము. పెరుగు ఇలాంటి వాటితో చేసేవి, కొబ్బరితో చేసేవి ఇవన్నీ కూడా కారం యాడ్ చేయరు, పచ్చిమిర్చితోనే చేస్తారు. అంటే అలా చేస్తేనే టేస్ట్ బాగుంటుంది అనమాట. సాల్ట్, పసుపు వేస్తే మంచిగా మూత పెడితే అలా వాటర్ వచ్చి మగ్గుతుంది. ఇప్పుడు బాగా కుక్ అయ్యాక దాన్ని కొంచెం కొంచెంగా పోసుకుంటూ మనం కదుపుకుంటూ ఉండాలండి. ఆకుకూరలు అనేవి హెల్త్కి చాలా మంచివి. ఫైబర్ ఉంటుంది కదా, ఫైబర్ ఉంటుంది. అలాగే హెల్త్కి చాలా మంచిది. తోటకూర హార్ట్ హెల్త్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది, ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది. డైలీ ఆకుకూరలు ఎలాగో తినాలి కాబట్టి ఎప్పుడు ఫ్రై పప్పు కాకుండా ఇలా ట్రై చేయండి. వేడివేడిగా తింటే మాత్రం టేస్ట్ సూపర్ ఉంటుంది. కాంబినేషన్ ఆవకాయతో నంచుకుని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీ నచ్చితే ట్రై చేయండి. చివరిలో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఇలాంటి మరిన్ని వెరైటీ రెసిపీస్ మీ ముందుకు రావాలి అంటే ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ సింబల్ని టింగ్ అని కొట్టండి. అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియో చూసి లైక్ చేశారనుకోండి చాలామందికి రీచ్ అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్.